హల్లెలూయా. అందరం కొద్ది నిమిషములు మన మనసును దేవాదేవు వైపు మళ్ళిస్తూ దేవుణ్ణి ఘనముగా ఆరాధించుదాము. ఆనాడు సృష్టికర్త అయిన దేవుడు కృపాసక్తి సంపూర్ణుడుగా మానవ శరీరము దాల్చి ఈ భూలోకం పైకి మనలకు రక్షణను అందించడానికి, మనలకు విమోచనను అందించడానికి సమస్తమును విడిచి తనను తాను రిక్తునిగా చేసుకుని ఈ లోకానికి ఒక నరునిగా ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు అనేకులు ఆయన ఆరాధించినారు. కాబట్టి ఆయన ఆశ్రయిస్తున్న మనము, ఆయన వెంబడిస్తున్న మనము ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషములు మన హస్తములు ఆకాశం వైపు చాపుతూ, మన నోరులు తెరుస్తూ, మన దృష్టి అంతా దేవాది దేవుడి పైన ఉంచుతూ కొద్ది నిమిషాలు ఆరాధన చేద్దాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం, 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 స్తోత్రం. రెండు హస్తాలు పైకి చాచి ఈ యొక్క సమయంలో ప్రతి ఒక్కరు కూడా మనసారా దేవుని నామం కనపడుతామా అండి. దేవుని నామము స్తుతులు చెల్లిద్దామా. దేవుని నామమును, దేవుని జనన సందర్భమున ప్రతి ఒక్కరము కూడా ఆయన యొక్క జనన స్వార్థను గుర్తు చేసుకుంటూ, ఆయన యొక్క నామమును హెచ్చిస్తూ, గణపరుస్తూ, నోర్లు తెరిచి ప్రతి ఒక్కరం కూడా మనసారా దేవుని ఆరాధన చేద్దామా. మనసారా దేవుని వందనాలు చెల్లిద్దామా. పరిశుద్ధుడైన దేవుని, గొప్ప దేవుని, మహోన్నతుడైన దేవుని మనసారా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించినప్పుడు అనేకులు వచ్చి ఆరాధన చేశారు. జ్ఞానులు వచ్చారు, వచ్చారు, అనేకులు వచ్చి శిష్యులు తమను తాము తగ్గించుకొని సాష్టాంగపడి యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించినారు. ఆయన సమస్తమును విడిచిపెట్టి దేవాది దేవుడుగా ఉన్నప్పటికీ ఆయన అన్ని విడిచిపెట్టి ఈ లోకానికి కేవలం నీవలే నా యొక్క మామూలు మనిషి వలె నరరూపం తన్ను తాను ఈ లోకానికి అర్పించుకోవడానికి వచ్చాడు. మొదటి మానవుడైన ఆదాము చేసిన పాపమును, మొదటి మానవుడైన ఆదాము చేసిన దోషమును తొలగించడానికి, మనలో ఉన్న కర్మల పాపములన్నింటినీ కలిగివేయడానికి, తన్ను తాను చేసుకోవడానికి శుభవర్తమానం. ఇది ఎంతో ఆనందించదగిన విషయము. ఇది లోకములో అన్నిటికంటే గొప్ప అద్భుతము, ఒక అత్యద్భుతమైన సందేశం. దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఆరాధించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా మనసారా హల్లెలూయా ఆరాధించిరయా నిన్ను కరుణగల యేసువా, కరుణగల యేసువా. ఆరాధించిరయా నిన్ను కరుణగల యేసువా, కరుణగల యేసువా. యేసు రక్షకుడా, నా ప్రాణ స్నేహితుడా, యేసు రక్షకుడా, నా ప్రాణ స్నేహితుడా, యేసు రక్షకుడా, నా ప్రాణ స్నేహితుడా.
వారి లోకానికి వచ్చినప్పుడు తూర్పు దేశ జ్ఞానులు తమ్మును తాము దేవాది దేవుడైన ఆ యేసు క్రీస్తు ప్రభుల వారు సాష్టాంగ నమస్కారం దేవుని ఆరాధన చేసి ఈ కొరకు నా కొరకు వ్యక్తులుగా ఈ లోకానికి వచ్చిన దేవాది దేవుడిని ఆరాధించిన ఎంత ధన్యమో ఎంత భాగ్యమో. మొదటి మానవుడైన ఆదాము చేసిన దోషం మానవుడైన మనందరి జీవితంలో ఉంటున్నాము. అది కడిగివేయడానికి, అది తొలగించడానికి తండ్రి అయిన దేవుడు అద్భుతమైన ప్రేమను కుమారుడైన క్రీస్తుని బట్టి మన ఎందుకు కనబరుస్తున్నాడు. చెప్తామా, యేసయ్యా నీవు నా రక్షకుడు, యేసయ్యా నీవు నా ప్రాణ స్నేహితుడు, యేసు రక్షకుడా నా ప్రాణ స్నేహితుడా, యేసు రక్షకుడా నా ప్రాణ స్నేహితుడా, యేసు రక్షకుడా నా ప్రాణ స్నేహితుడా, యేసు రక్షకుడా నా ప్రాణ స్నేహితుడా.
అలాగే నిలబడి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ఒక దివ్యమైన సందేశాన్ని మనం వినబోతూ ఉన్నాం. దేవుని మాట కొరకు మన హృదయాలని సిద్ధపరచుకుందాం. ఎవరు మాట్లాడకూడదు, దయచేసి ఎవరు మాట్లాడకండి. ఈ సమయంలో అందరూ ఒక సెకండ్, దేవా ఈ రాత్రి ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ సందేశాన్ని నాకు అందించండి అయ్యా. మీ పుట్టుకలో ఉన్న విశిష్టత మరి ఒకసారి చెవులారా విని ఆనందించాలని ఆశపడుతూ ఉన్నానయ్యా. ఈ దాసులను క్షేమంగా మా మధ్యకి నడిపించారు. ఈ దాసులను ప్రభు మీ ఆత్మతో అభిషేకించి నాకు అర్థమయ్యే రీతిలో మీరు మాట్లాడండి యేసయ్యా అని మనమందరము కూడా ప్రార్థన పూర్వకంగా దైవ సేవకులు ఎత్తుపడదాం. ఇప్పటి వరకు గ్రేస్ మినిస్ట్రీస్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ సెమీ క్రిస్మస్ ఆరాధనకి దేవుడు అధ్యక్షత వహిస్తూ క్రమముగా మర్యాదగా ఆశీర్వాదకరంగా జరిగిస్తూ ఉన్న దేవాతి దేవునికి స్తుతి ఆరాధన ద్వారా మహిమ పొందుకొని ఉన్న ఆ మహాదేవునికి మన యొక్క రెండు హస్తములు దేవుని వైపుకు చాపి రెండు చేతులు దేవుని వైపుకు చాపి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా మీకే స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. మా రక్షకుడా మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. మా విమోచకుడా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మా ప్రాణదాత మీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. మా పోషకుడా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా మీకే వందనాలు, 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 వందనాలు. దైవమా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఉన్నవాడా అనువాడా మీకు స్తోత్రాలయ్యా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా దేవా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఆదియు అంతమై ఉన్న దేవా మీకు వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలయ్యా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి ఆరాధన ద్వారా మహిమ పొందుకుని ఉన్న మహాదేవునికి నిండు మనసుతో హృదయపూర్వకంగా రెండు చేతులు చక్కగా ఆయన వైపుకు చాపి స్తోత్రాలు చెబుదాము. హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో దైవ సేవకురాలు ప్రేమ కుమారి గారు వచ్చి ప్రార్థన చేస్తారు. దేవుని వాక్యం కొరకు మనమందరము కూడా ఏకీభవిద్దాం. దైవ జీవనాలు ప్రార్థిస్తూ ఉండగా మనందరము కూడా ఏకీభవిద్దాం. ప్రార్థన. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవా, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు ప్రభువా.
నన్ను ఇప్పటి వరకే నీ ఉచితమైన కృపలో కాచి కాపాడి సజీవులుగా వచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు అయా. మీ దాసులను ప్రభా, ప్రేమ కుమార్ గారిని తన సత్యమని మీరు ప్రేమించి ప్రభా, మరి సంఘమును మీరు ఆశీర్వదించి ప్రభా నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నన్ను సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేసి ప్రభా ఇప్పటి వరకు నేను స్తుతించిన విధానమును బట్టి వందనాలు. పాటల ద్వారా మహిమ పొందిన దేవుడు ప్రభా నీకు స్తోత్రాలు. చిన్న బిడ్డల వారి నృత్యముల ద్వారా ప్రభా నిన్ను మహిమపరిచి గణపరిచి ఉండగా ప్రభా ప్రతి స్తుతుల మీద మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా నీకు స్తోత్రాలు. ఆరాధన ద్వారా మహిమపరచబడిన దేవుడవు నాన్న నీకు స్తోత్రాలు. 24 పెద్దల పరిశుద్ధ దూతల సమూహము 4 జీవుల గానముతో యెహోవా పరిశుద్ధుడు 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 అని ప్రభువా నిత్యము పొగడబడుచున్న మా గొప్ప దైవం అనే పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా. ఈ కూడికిని మీరు జయకరముగా జరిగించమని అడుగుచున్నా ప్రభువా నీకు స్తోత్రాలు అయా. నీ పుట్టుకను జ్ఞాపకము చేసుకొని చుండగా ప్రభువా మీరు ఈ లోకములకు ఎందు నిమిత్తం వచ్చినారు ప్రభువా నీకు స్తోత్రాలు. గాబ్రియేలు దూత ప్రభువా ప్రకటించిన విధముగా ప్రభువా మీ దాసులని సువార్త మానవులు ప్రకటిస్తూ ఉండగా ప్రభువా నీకు స్తోత్రాలు అయా. ప్రతి ఒక్క బిడ్డకు వినగలిగిన మనసును గ్రహించగలిగిన హృదయాలు మీరు దయచేయండి. నిద్రాశక్తులు అదర్శక్తులు మీరు బాధించండి ప్రభా. మీ దాసులు మీరు అభిషేకించండి నాన్న నీకు స్తోత్రాలు. మీ నోటి బోరగా మీరు వాడుకోమని అడుగుచున్నా ప్రభా నీకు స్తోత్రాలయ్యా. అయా ప్రతి ఒక్క చీకటి హృదయంలో ప్రభా మీరు జన్మించమని అడుగుచున్నాను ప్రభా నీకు స్తోత్రాలయ్యా. అనేక ఆత్మని సన్నిధికి నడిపించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్క నాన్న నీకు రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నా ప్రభా. అయా సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. మీ దాసులు చేస్తున్న పరిచయం మీరు బహుగా వర్ధలింపచేయమని అడుగుచున్నా ప్రభా నీకు స్తోత్రాలు. మరి బిడ్డల జీవితాల్లో జ్ఞానమేలైన కార్యాలు మీరు జరిగించమని అడుగుచున్నాం అయా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న సహాయం దయచేయండి. మందిర విషయంలో కూడా మీరు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా నీకు స్తోత్రాలు. రాత్రికాల సమయంలో మీ దాసులు నిలబడుచుండగా ప్రభా అయా నీకు స్తోత్రం. మీ సిలువ చాటును మరుగుపరచి ప్రభా అయా నీకు స్తోత్రాలు. మీ మాటలు మాకు వినిపించమని అడుగుచున్నా ప్రభా. నా నీకు స్తోత్రం. దాసుల మాటలైతే హృదయానికి ప్రయోజనకరముగా ఉండవయ్యా. నీ పరలోక వర్తమానము ప్రభా ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని అడుగుచున్నా ప్రభా నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి దీవించండి అయ్యా. ప్రతి కార్యక్రమంలో మీరు తోడుగుని నడిపించండి ప్రభా. ఈ కూడికను ప్రారంభం ఆఖరి వరకు మీరే ఉండి జయకరముగా జరిగించి మీ నామమునికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోవలసినదిగా మా కొరకై త్వరలో యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచిది, అందరూ కూర్చున్నాం. క్రమంగా ప్రార్థించిన దైవ సేవకురాలు ప్రేమ కుమారి గారికి ప్రత్యేకమైన శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం. అందరూ క్రమంగా కూర్చుందాం. కొద్ది నిమిషాలు ఒకరు జేమ్స్ గారికి, జాయిసీ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో కట్టవరం సాల్వేషన్ ఆర్మీ చర్చిలో దేవుని పరిచయం చేస్తూ ఉన్న సాల్మన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. సాల్మన్ గారిని వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మనము వాక్య పఠనం, బైబిల్ రీడింగ్, యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకను గురించి లేఖనాల్లో రాయబడినటువంటి మాటలు ఈ సమయంలో మనం చదువుకుని ఆ తదుపరి మనము దేవుని యొక్క వర్తమానాన్ని మనం విందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనాన్ని సహోదరి శ్రావణి గారు వచ్చి చదివి వినిపించాలని ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. శ్రావణి గారు స్థానిక సంఘములో నుండి యెషయా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదివి వినిపించవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. 9వ అధ్యాయము 6వ వచనం. ముందుగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదువుకున్నాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన
భుజము మీద రాజ్యభారమును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఈ వాక్యం దేవుడు దీవించినది. ఆమేన్. హల్లెలూయా. లేఖనాన్ని చదివి వినిపించినటువంటి సహోదరి శ్రావణి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అదే రీతిగా క్రొత్త నిబంధన గ్రంథంలో నుండి మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుండి 25వ వచనం వరకు సహోదరి దివ్య గారు వచ్చి చదివి వినిపించవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దివ్య గారు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుండి 25వ వచనం వరకు చదివి వినిపించాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అధ్యాయము 18 నుంచి 25 వరకు. యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరిచినొల్లక రహస్యముగా ఆమెను విడనాలని ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనిచుండగా, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనిను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేల్కొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగుకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాడు. ఆమె దేవుని పరిశుద్ధ. ఆమేన్. హల్లెలూయా. లేఖనాన్ని చదివి వినిపించినటువంటి సహోదరి దివ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అదే రీతిగా లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు సహోదరి రాణి గారు వచ్చి చదివి వినిపించాలని ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. రాణి గారు. సహోదరి ఏంజల్ వచ్చి లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు చదివి వినిపించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. లూకా సువార్త 2వ అధ్యాయం 11 నుంచి 14. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవుడి చిన్న వాక్యం దీవించును. ఆమేన్. హల్లెలూయా. అందరము కూడా రెండు చేతులు దేవుని వైపుకు చాపి స్తోత్రాలు చెబుదాము. హల్లెలూయా, హల్లెలూయా. లేఖనాన్ని చదివి వినిపించిన సహోదరి ఏంజల్ కి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మంచిది. సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి కొల్లూరు ఆయా పరిసర ప్రాంతాల్లో దేవుని పరిచర్య చేస్తున్న దైవ సేవకులు శాంతిరాజన్ గారు మన మధ్యలో ఉండటం సంతోషం. వారు వచ్చి మొదటిగా గ్రీటింగ్స్ తెలియపరచవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ సమయాన్ని అప్పగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమా ప్రభావాలు కలుగునుగాక.
ప్రభువునందు ప్రియమైన వాళ్ళగా, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో ఈ గ్రేస్ మినిస్ట్రీస్ వారు నిర్వహించినటువంటి ఈ సెమీ క్రిస్మస్ ఆరాధనకు ఇచ్చేసిన ఆత్మీయులైన వారందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మనందరినీ ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవ సేవకులు, అభిషిక్తులు కుమార్ గారికి, అలాగే దైవ సేవకురాలకి, కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు. వేదికను అలంకరించినటువంటి కనులైనటువంటి సేవకులందరికీ ప్రభు నామంలో శుభాలు తెలియజేస్తా ఉన్నాను. గనులైన సేవకులందరికీ వందనాలు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది. ఇప్పటి వరకు చక్కటి పాటల ద్వారా ప్రభువుని మనం స్తుతించాం. మరి సమయంలో దేవుని వాక్యాన్ని కూడా వినిపించడానికి, మనందరినీ ఆత్మీయతలో నడిపించడానికి మరి దైవ సేవకులు, దేవుడు సేవకులు నడిపించారు. ఈ రాత్రి నిజంగా ఈ క్రిస్మస్ ఆరాధన జరిగించడానికి దేవుడు కృపనిచ్చారు. యేసుక్రీస్తు ప్రభు వారి జన్మదిన వేడుకను మనందరం కూడా జరిపించడానికి ఆ దేవుడు చక్కటి అవకాశం ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి దిగి వచ్చిన కారణం మనందరికి తెలిసినటువంటి విషయమే. లోకంలో ఉన్నటువంటి ప్రజలందరినీ, శాపగ్రస్తులైనటువంటి వారిని ఆ శాపముల నుండి, ఆ లోకముల నుండి విడిపించడానికి, విమోచించడానికి తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించడం అనేది జరిగింది. తండ్రితో మనకున్నటువంటి సంబంధం ఎప్పుడైతే తెగిపోయిందో, మరలా సంబంధాన్ని కలపటానికి తండ్రితో యేసుక్రీస్తు ప్రభులు వారి లోకానికి వచ్చారు. ఎవరైతే మరలా ఆయనను సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో, ప్రియులరా, ఎవరినైతే, ఏ జీవితంలోనైతే, ఏ కుటుంబంలోనైతే యేసుక్రీస్తు ప్రభులు వారు ఉదయిస్తారో, మరలా వారి జీవితాలు దీవెనకరంగా, మేలుకరంగా మారుతాయని సేవకునిగా నేను మనం చేస్తా ఉన్నాను. ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులరా. యేసుక్రీస్తు ప్రభులు వారు జన్మించినటువంటి ఆ కాలంలో, ఆ దినాల్లో, ఇప్పుడు మనం వాక్యం చదువుకున్నాం లూకా శుభవార్తలో 2వ అధ్యాయంలో, పొలములో కొందరు గొర్రెల కాపురులు వారి మందను మేపుకుంటున్న ఆ కాసుకుంటున్నటువంటి సమయంలో దేవుని దూత, గబ్రియేలు దూత అక్కడ ప్రత్యక్షం అవడం అనేది మనం చూస్తూ ఉంటాం, బైబిల్ వాక్యం చదువుతాం. గబ్రియేలు దూత ఆ స్థలంలోనికి ప్రత్యక్షమై ఆ గొర్రెలను కాచుకుంటున్నటువంటి గొర్రెల కాపురులతో మాట్లాడుతున్నటువంటి గొప్ప మాట. ఎప్పుడైతే ఆకాశం నుండి గబ్రియేలు దూత వారు ఉన్నటువంటి స్థలానికి దిగి వచ్చిందో, ఆ వెలుగును చూసినటువంటి గొర్రెల కాపురులు భయపడ్డాయి. ఎందుకంటే ఏనాడు కూడా అంత వెలుగు వారు చూసి ఉండరు, ఏనాడు కూడా అంత మహిమ ప్రకాశించడం అనేది వారు చూసి ఉండరు. వారు కొత్తగా అప్పుడే వారు ఆ మహిమను చూస్తా ఉన్నారు కనుక, ఆ మహిమను, ఆ వెలుగును చూసినటువంటి గొర్రెల కాపరులు భయపడుతూ ఉన్నాయి. భయపడుతున్నటువంటి గొర్రెల కాపరులతో గబ్రియేలు దూత మాట్లాడుతూ ఉంటుంది, ఇదిగో మీరు భయపడకుడి, లోకరక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని అంటుంది. మొదట తెలుసండి, ఏమంటాడు తెలుసు గబ్రియేలు దూత, ఇదిగో నేను మీకు గొప్ప శుభవర్తమానాన్ని తెలియజేయటకు వచ్చాను అని అంటాడు. చూడండి, రాత్రి ఈ సెమీ క్రిస్మస్ ఆరాధనలో పాల్గొనినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓ గబ్రియేలు దూతగా గనక ఉండగలిగితే, ఓ గబ్రియేలు దూతగా మనము ఆ దేవుని పని చేయగలిగితే, దేవుని సన్నిధిలోనికి అనేక మంది నడిపించబడతారు.
గాబ్రియేలు దూత ఏ విధంగా పొలంలో గొర్రెలను కాచుకుంటూ చలి కాచుకుంటున్నటువంటి ఆ భయపడుతున్నటువంటి గొర్రెల కాపరులతో మాట్లాడి, ఇదిగో నేను మీకు శుభవర్తమానాన్ని అందించడానికి వచ్చానని చెప్తాడు. గనుక మనం కూడా ప్రియులారా అనేకులకు మనము తెలుసుకున్నటువంటి సత్యాన్ని, మనము తెలుసుకున్నటువంటి మార్గాన్ని, మనము అనుసరిస్తున్నటువంటి మార్గాన్ని, మనం వెంబడిస్తున్నటువంటి దేవుణ్ణి అనేకులకు గనక పరిచయం చేయగలిగినప్పుడు, ఆ సత్యదేవుని స్వర్తమానాన్ని ప్రకటించగలిగినప్పుడు, ఆనాడు గాబ్రియేలు దూత వర్తమానం విని గొర్రెల కాపరులు ఏ విధంగా ప్రభు దగ్గరికి అంటే శిశువు దగ్గరకు వచ్చారో, ఈనాడు అనేక మంది కూడా ఆ విధంగా ప్రభు దగ్గరికి రావడానికి అవకాశం ఉంటది. నమ్మిలోడు గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కనుక మనము ఒక గాబ్రియేలు దూతగా మనము మారాలా, ఒక గాబ్రియేలు దూతగా పని చేయాలి ప్రభు కొరకు. దేవుని స్వర్తమానాన్ని మనము అనేకులకు ప్రకటించే వారికి ఉండాలి. అని అంటాడు పిల్లలు, అంటాడు గాబ్రియేలు అంటాడు, మీకు సమాధానము కలుగును గాక అని కూడా అంటాడు. కాబట్టి క్రిస్మస్ జరుపుకోవటం కాదు, కానీ మనము క్రీస్తుని ప్రకటించేటువంటి ఓ పత్రికలుగా మనం ఉండాలి. క్రీస్తు యొక్క నామాన్ని లేకపోతే క్రీస్తు యొక్క సన్నిధిని పరిచయం చేసేటువంటి ఒక పత్రికలుగా మనం మారగలిగినప్పుడు ఒక గాబ్రియేలు దూతల వలె మనము దేవుని పని చేయగలిగినప్పుడు దేవుని కార్యాలు అనేక మంది జీవితాలలో జరుగుతాయి. అనేక మంది ప్రభువుని గుర్తెరుగుతారు, దేవుని మార్గంలో నడవగలుగుతారు, వారి పాపాల నుండి విడిపించబడతారు, వారి శాపాల నుంచి అతిక్రమాల నుంచి విడిపించబడతారు, సాతాను ఉచ్చులలో నుండి విమోచించబడి రక్షకుడైన క్రీస్తులోనికి రాగలుగుతారు, ప్రభువుని మనసారా ఆరాధించగలుగుతారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. కాబట్టి సంవత్సరం క్రిస్మస్ ఆరాధన, క్రిస్మస్ పండుగలు జరగటం కాదు, కానీ మనము ప్రతి ఒక్కరు కూడా ఒక గాబ్రియేలు దూతలాగా దేవుని పని చేసేటువంటి వారికి ఉండాలని, ఒక గాబ్రియేలు దూతలాగా దేవుని యొక్క మహిమను ప్రకటించే వారికి ఉండాలని, ఒక గాబ్రియేలు దూతలాగా దేవుని వాక్యాన్ని వెదజల్లేటువంటి వారిగా ఉండాలని మీకు అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి అందరం కూడా ప్రభు సన్నిధిలో ఆత్మీయత కలిగి ప్రభు యొక్క పనిలో లేకపోతే ఆయనకు సువార్త పరిచర్యలో కొనసాగించేవాడే వారికి ఉండాలని ప్రభు నామమున మనవి చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. మంచిది, అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. రెండు చేతులెత్తి చెబుదాం హల్లెలూయా. మంచిది, చాలా విలువైన మాటలు, చాలా విలువైన మాటలు మరి మనకు అందించి మనల్ని ఆత్మీయంగా బలపరిచినటువంటి దైవ సేవకులు శాంతిరాజన్న గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే తలలు వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే దేవుని వర్తమానం కొరకే మన మధ్యకి విచ్చేసినటువంటి సాల్వేషన్ ఆర్మీ చర్చిలో దేవుని పరిచయం చేస్తున్న దైవ సేవకులు సాల్మన్ గారు వచ్చి వర్తమానం కొరకు ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, ఈ రాత్రి వేళ దాసులు ప్రేమ కుమారు సేవకులను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి సంఘమునందు ఈ సెమీ క్రిస్మస్ ఆరాధనలో ఇంతవరకు తోడుగా ఉండి గ్రీటింగ్స్ తెలియజేసిన సేవకులను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా వర్తమానమును అందించునై ఉన్న ఈ ప్రియ సేవకులను అభిషేకించండి. వారి నోటిని నోటు బోరుగా ఉపయోగించుకుని మాకు దీవెనకరమైన సందేశాన్ని, సంతోషకరమైన సందేశాన్ని వారి ద్వారా అందించమని, చీకటిని సాతాను క్రియలు లేపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, ప్రార్థించిన దైవ సేవకులు సాల్మన్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో క్రిస్మస్ సందేశాన్ని అందించవలసిందిగా
సహోదరులు సతీష్ అన్న గారిని ఆహ్వానిస్తూ వారికి సమయాన్ని అప్పగిస్తూ అందరూ చప్పట్లు కొడుతూ అన్నగారిని ఆహ్వానిస్తూ సమయాన్ని ఇద్దాం.